చిత్తూరు జిల్లాలో బురదలో చిక్కుకున్న ఏనుగుని కాపాడడానికి అటవీ శాఖ ఆపరేషన్ గజ నిర్వహించింది. కుంకి ఏనుగుల సాయంతో బురదలో చిక్కుకుపోయిన ఏనుగుని ఒడ్డుకు చేర్చారు. యాదమరి మండలం గుడ్డివాని చెరువులో నీళ్లు తాగడానికి వచ్చి బురదలో కూరుకుపోయింది ఒక ఒంటరి ఏనుగు. చెరువు నుండి బయటకు వచ్చేందుకు ఆ ఏనుగు ప్రయత్నం చేస్తూ ఉండడంతో చెరువులో బురద అధికంగా ఉండడంతో చెరువు నుండి బయటకు రాలేక అక్కడే ఏనుగు గీంకారాలతో అరుపులు శబ్దం రావడంతో సమీపంలో ఉన్న గ్రామస్తులు చెరువు దగ్గరకు వెళ్లి చూశారు. ఏనుగు బురదలో చిక్కుకుపోవడంతో గ్రామ ప్రజలు ఇటు ఫారెస్ట్ అధికారులకు పోలీసులు సమాచారం అందించారు. ఏనుగును చెరువులో నుంచి ఒడ్డుకు తీయడానికి ప్రజలు జేసీబీ యంత్రంతో ఎంత ప్రయత్నించినా కూడా ఆ ఏనుగుని చెరువు నుండి ఒడ్డుకు తీసుకురాలేకపోయారు. దీంతో అటవీ శాఖ అధికారులు పలమనేరులో కుంకి ఏనుగులు యాదమరి సరిహద్దు అటువైపు ప్రాంతమైన డీకే చెరువు సంఘటన స్థలానికి తీసుకొచ్చారు. 2 కుంకి ఏనుగుల సాయంతో బురదలో చిక్కుకుపోయిన ఏనుగుని 15 గంటల పాటు శ్రమించి అటవీ శాఖ అధికారులు, పోలీసులు, రెస్క్యూ టీం సిబ్బంది ఒడ్డుకు చేర్చగలిగారు. గత వారం రోజుల క్రితం దాదాపు 13 ఏనుగులు ఏపీ, తమిళనాడు సరిహద్దులో ఉన్న పరదరామి అటవీ ప్రాంతం నుంచి వచ్చినట్టు గుర్తించిన అధికారులు స్థానికులు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు. ఏనుగుల గుంపు నుంచి విడిపోయిన ఒక ఏనుగు ఇలా ప్రమాదానికి గురై ఉంటుందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఏనుగుల గుంపు సంచారంపై నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నారు.